అంటే భారత్ లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, అలాగే కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్పేసి. ఈ యుద్ధం వల్ల భారత్కు కలిగిన ప్రయోజనం ఏంటి? అసలు ఈ యుద్ధం వల్ల భారత్కి అనంతమైన ప్రయోజనాలు వచ్చినాయండి. నేను చెబుతుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంది ఇంత అనంతమైన ప్రయోజనాలు, ఏంటి చేసింది ఏది కనపడతలేదు అనుకుంటారు కదా. చూడండి, భారత లక్ష్యాలు మీకు చాలా మంచి లక్ష్యాలు పెట్టుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఆన్ వాట్ ఎవర్ దట్ ప్రటెక్స్ట్ ఏ నెపంతో కూడా టెర్రరిజాన్ని కలిసి చెయ్యలేదు, దాన్ని ఉత్ప్రేరకంగా వాడుకోలేదు భారత పాకిస్తాన్ల మధ్య. నిన్న మోడీ గారు వెంటనే ప్రకటించారు వల్ల విరమణ తర్వాత, ఏంటి ఇక్కడ నుంచి టెర్రరిస్ట్ అటాక్ జరిగితే దేన్నైనా భారత్పై జరిగిన యుద్ధంగా తీవ్రంగా పరిగణిస్తాం, అన్ యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తాం. అంటే పాకిస్తాన్ ఇంకా టెర్రరిజాన్ని కొనసాగించలేదు. అంటే భారతదేశం మొట్టమొదటి విజయం ఏంటి, ఇక టెర్రరిజం పాకిస్తాన్ ప్రమోట్ చేయలేకుండా టెర్రరిజం అంతం అయ్యింది. మొట్టమొదటి ప్రయోజనం అండి, ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. 1990 నుంచి బాధపడుతున్నాం మనం. ఓకే, 3 దశాబ్దాల పాకిస్తాన్ టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈ యుద్ధం. ఇక రెండోది ఏంటంటే, భారత్ అంటే ఎప్పుడు పాకిస్తాన్ శత్రువుగా పెడతారన్నమాట. ఒక కోట్ పెట్టి ఒక ఇన్వర్టెడ్ కామాస్లో పెడుతుంది ప్రపంచం. భారత్ అంటే పక్కన శత్రువు పాకిస్తాన్ ఒకటి ఉంది కదా అన్నట్టు. ఇక నుంచి భారత్ అంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా పాకిస్తాన్కి ఎనిమి అనరు. పాకిస్తాన్ ఎంత కాబట్టి మనం దాన్ని పరిగణిస్తారు భారతదేశాన్ని. దక్షిణాసియా దాటి ప్రపంచం మీద ఫోకస్ చేయగలగదు. ఇది చాలా లోతైన విషయం అనమాట. భారత్ నెంబర్ 1 ప్రపంచంలో అని తెలిసింది. తర్వాత సూపర్ పవర్ అవుతున్నాం మనం గొప్ప చెప్పుకుంటున్నాం, వేరే వాడు గొప్ప చెప్తాడు ఈ బ్రిక్స్లోను వాటిలో వీటిలో ఈ 4th లార్జెస్ట్ ఎకానమీ అని. కానీ ఈరోజు ప్రపంచం చూసింది ఒక ఫ్యూచర్ సూపర్ పవర్ యొక్క ఆయుధ పటిమ, యుద్ధ నీతి, దౌత్య నీతుల్ని ప్రపంచం చూసింది. అంటే భారత్ ఇక నెంబర్ 1 సూపర్ పవర్ అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అణుదేశాన్ని ప్రపంచంలో 12వ శక్తివంతమైన దేశాన్ని కేవలం 3 రోజుల్లో మట్టి కరిపించేసాం భారతదేశం. ఇది ఒక అద్భుతం. రెండవ ప్రయోజనం ఏంటంటే, భారత ఐకమత్యం ప్రపంచానికి తెలిసింది. ఇది ఒక యుద్ధం, ఒక దేశంగా ఎంతో, నేను ఒక మాట చెప్తానండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత ప్రతీక. దీన్ని మినియేచర్ ఆఫ్ ది వరల్డ్ అంటారన్నమాట. ప్రపంచానికి ఒక సూక్ష్మ రూపం అంటారు. ఇక్కడ ప్రపంచంలో ఉన్న మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని భాషలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, అన్ని దేశాల కింద ఉంటుంది. కానీ యుద్ధం వచ్చినప్పుడు చూడండి, ఒక దేశంగా మనం ప్రవర్తించాం, ఒక ఇండియన్ డిఎన్ఏగా ప్రవర్తించాం. భారత ఐకమత్యం ప్రపంచం చూసింది. భారత ఐకమత్యం చూసి ప్రతి భారతీయుడు ఉప్పొంగుతున్నారన్నమాట. సో ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ప్రయోజనం, పాకిస్తాన్ ఇంకా ఎప్పుడూ కూడా భారత్పై కన్నెత్తి చూడదు, యుద్ధపరంగా చూడదు, టెర్రరిస్టుల పరంగా చూడదు. ఇది పాకిస్తానీ ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలే ఆర్మీని, ప్రభుత్వాన్ని చెండాడుతున్నారు. అంటే ఇంకా ఎప్పుడూ పాకిస్తాన్ భారతదేశాన్ని శత్రువుగా చూడదు. ఎన్ని ప్రయోజనాలు సిద్ధించినాయి. ఇక అసలైన ప్రయోజనం ఏంటో తెలుసండి, సింధు నది మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చింది ఈ యుద్ధం మాటున. దాన్ని ఇంకా పాకిస్తాన్ మాట్లాడే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనకి ఎన్నో టీఎంసీ వాటర్ కావాలి. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ స్టేట్లైన హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంతో వాటర్ కావాలి భారత్ ఎదగడానికి. 2047 ప్రపంచ సూపర్ పవర్ రావడానికి ఆ వాటర్ తెచ్చేసుకున్నాం. సింధు నది పేరు మీదే భారతదేశం వచ్చింది. అది భారతదేశానికి వచ్చేసింది. ఎంత పెద్ద విజయం అండి. సో భారత శక్తి. సో ఎన్ని ప్రయోజనాలు అంటే నేను కళ్ళకు మీకు చెప్పలేను. నష్టం కంటే నష్టం మనకి ఏమీ లేదండి. మనకెంత, మన భారతదేశ శక్తి, ఆర్థిక శక్తి ముందు అది ఎంత అండి. కానీ పూర్తి శత్రుత్వం. ఈరోజు బాగా అణుబాంబులు అనే భూతాన్ని తీసేసాం. అణుబాంబులు ఇంకెప్పుడు ప్రయోగించలేనంటే తీసేసాం. చైనా ఆయుధాలకు బుద్ధి చెప్పి చైనా నువ్వు రావద్దని కూడా చైనాతో యుద్ధం చేయకుండానే చైనా తోక ముడిచి వెనక్కిపోయింది. ఇంకొక అత్యంత ప్రయోజనం ఏంటంటే, దక్షిణాసియా దేశాలు ఇంకెప్పుడు భారతదేశం అంటే ఇంకెప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూస్తే ఈరోజు పాకిస్తాన్ మనల్ని ట్రీట్ చేసిన విధానం, పాకిస్తాన్ని భారత్ ట్రీట్ చేసిన విధానంతో చూడండి ఎన్ని అనంత ప్రయోజనాలు మీకు దక్కలేదా.